వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీక్ మాకు లాంగ్ వీకెండ్ ఉంది. సో అందుకని షిరిడి, నాసిక్, త్రయంబకేశ్వర్ ఇంకా దగ్గరలోనే ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో ఇప్పుడైతే మార్నింగ్ 7:30కి రీచ్ అయ్యాం షిరిడిలో. షిరిడి దర్శనం అంతా అయిపోయింది. 1 hour పట్టింది టైం. యాక్చువల్గా ఫోన్స్ అది ఎలా లేదు. సో షిరిడి విజిట్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఒక చిన్న సజెషన్ అనమాట. ఏంటి అంటే మీ మొబైల్ ఫోన్స్ ఏవి ఉన్నప్పటికీ ఓకే అవి మీ రూమ్లోనే పెట్టేసుకోండి. ఇఫ్ లేదు మీతో క్యారీ చేసి ఎక్కడన్నా ఏంటది లోకర్స్లో పెడతాము అని అనుకుంటే ఓకే, ఇఫ్ ప్రైవేట్వి కాదు ట్రస్ట్కి లైక్ టెంపుల్కి సంబంధించిన ఏమైనా ఉంటే అక్కడ మాత్రమే పెట్టండి. ఓకే, లేదు ఇంకెక్కడైనా ఫ్లవర్స్ తీసుకొని ఆడి దగ్గర పెట్టాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆడు ఏవో ఒకటి కొనిపించేస్తాడు. మేము అలాగే అడ్డంగా బుక్ అయిపోయాం. ఓకే, అండ్ చెప్పల్స్ కూడా సేమ్ అలానే రూమ్లోనే ఉంచేసుకోండి, అదొక సజెషన్. అండ్ అలానే ఫ్లవర్స్, యాక్చువల్గా ఇక్కడ చాలామంది ఫ్లవర్స్ అమ్ముతూ ఉంటారు. అది జస్ట్ 10 రూపీసే కానీ మనం కొనేస్తాం, కానీ ఈవెన్ అది మందిరం లోపలికి కూడా ఎలో చేయరు. ఓకే, సో మన దగ్గర ఫ్లవర్స్ కానీ స్వీట్స్ కానీ ఏది ఎలో చేయరు అనమాట. ఓకే, సో ఇప్పుడు లోపల వీడియోస్ ఏం అవ్వలేదు. సో జస్ట్ బయట ఉన్న మొత్తం అంతా వీడియో చూపిస్తాను, చూడండి. ఓకే, ఇక్కడ సాయిబాబా స్టాచ్యూ దగ్గరే చిన్న గార్డెన్ ఏరియాలా ఉందన్నమాట. సో భోజనం అంతా కంప్లీట్ చేసేసుకొని ఇక్కడ దగ్గరలోనే సాయి తీర్థ్ డివోషనల్ థీమ్ పార్క్ అని ఒకటి ఉందన్నమాట. సో అది ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ చేద్దామని వచ్చేసాం. ఓకే, టికెట్ వచ్చేసి 590 ఫర్ ఈచ్ పర్సన్. సో లోపల అంతా ఎలా ఉంటుందో నేను చూపిస్తాను, చూడండి. సో ఈ థీమ్ పార్క్లో ఇలా చేతికి ఇండివిజువల్గా ట్యాగ్స్ చేసి పంపించారు అనుకుంటే అంతమందికి. సో ఇప్పుడు చూపిస్తా చూడండి. మొత్తం ఇక్కడ బయట వచ్చేసి డిఫరెంట్ షాప్స్ ఉండే వెయిటింగ్ హాల్ బయట. సో వెయిటింగ్ హాల్ బయట ఉన్న షాప్స్ చూపిస్తాను. సో ఇక్కడ ఆల్రెడీ లోపలికి వచ్చేసాము. 10 minutes ఉందంట. యాక్చువల్గా షో వచ్చేసి 3 hours మొత్తం. ఓకే, సో ఈ 3 hoursలో జస్ట్ ఇలా వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయమన్నారు. ఇక్కడ కనిపిస్తున్న సాయిబాబా ఫోటో ఉంది కదా, ఇది యాక్చువల్గా మనం రూబిక్స్ క్యూబ్స్ ఆడతాం కదా, సో ఆ క్యూబ్స్తో తయారు చేస్తుంది. లెట్ మీ చూడండి. సో చూడండి, ఇండివిజువల్గా ఒక్కొక్క క్యూబ్స్ అన్నీ అరేంజ్ చేసి సో ఇలా మొత్తం స్ట్రక్చర్ వచ్చేలా చేశారు. వచ్చేసి టెంపుల్ రైడ్ అనమాట. సో వెయిట్ చేస్తున్నాం.
ఫస్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు సెకండ్ వచ్చేసి 5D లంకా దహన్ అనమాట. అండ్ షో సో ఇది ఇఫ్ పాసిబుల్ వీడియో తీస్తా, లేదంటే లేదు. బట్ ఎక్స్పీరియన్స్ అయితే ఎలా చెప్తా. 5D అన్నాను కదా, సో 5Dలో వీడియో తీయడానికి ఛాన్స్ అసలు లేదనమాట. ఈవెన్ లైక్ ఆన్ చేస్తేనే అక్కడ మన మీదకి లైట్ వేసేసి ఆపేయమంటున్నారు. సో రిస్క్ చేయాలనుకోలేదు. సో 5Dలో ఏంటంటే హనుమాన్ లంకా దహన్ ఉంటుంది కదా, సో మొత్తం సీన్స్ అనమాట. సో ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద్వారకామయ్య, అది కూడా సేమ్ అట్లనే అనమాట. లైక్ వీడియో అనేది తీయడానికి ఛాన్స్ లేదు. నేను ఒక చిన్న క్లిప్ తీసాను, దాన్ని దీని తర్వాత యాడ్ చేస్తా చూడండి. అండ్ లాస్ట్ వచ్చేసి జైంట్ స్క్రీన్. సో ఒక స్క్రీన్ మీద మనం నార్మల్గా థియేటర్లో ఎలా చూస్తామో అలా సాయిబాబా స్టోరీ ఇచ్చారనమాట. సో అది ఇక్కడ ఈ థీమ్ పార్క్లో, డివోషనల్ థీమ్ పార్క్లో ఉంది. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది. సో మేము ఏమనుకుంటున్నామంటే శని సింగపూర్ వెళ్దాము అని అనుకుంటున్నాము. సో వీఆర్ ప్లానింగ్ ఫర్ దాట్. సో ఇక్కడ నుంచి ఎట్లా వెళ్తున్నాం ఏంటనేది చూస్తాం. ఇక్కడ థీమ్ పార్క్ అంతా చూసుకొని రూమ్కి వచ్చేసి, రూమ్ కొంచెం అది బాగాలేదు, సో ఇంకొకటి షిఫ్ట్ అయిపోయినాం. సో షిఫ్ట్ అయిపోయి టైం ఎలానో ఇప్పుడు 6:10 అయింది. సో ఇక్కడ నుంచి శని సింగపూర్ వచ్చేసి 1.5 hour జర్నీ. సో శని సింగపూర్ వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ రిటర్న్ షిరిడి వచ్చేద్దామని ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఓకే, సో ఐ విల్ షో యూ ద శని సింగపూర్ టెంపుల్. యాక్చువల్గా ఇక్కడ ట్రావెలింగ్ మాత్రమే ఎక్కువ టైం పడుతుంది, దర్శనం చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. 8-10కేమో వచ్చినట్టున్నాం ఇక్కడ కరెక్ట్గా ఇక్కడికి. వితిన్ 20 minutes మొత్తం దర్శనం అయిపోయింది. సో ఇక్కడ టెంపుల్ ఆర్కిటెక్చర్ అది ఒకసారి చూపిస్తారు. డే 2 ఆఫ్ అవర్ జర్నీ. ఇవాళ ఏంటంటే ఫస్ట్ ఒకటి కృష్ణేశ్వర జ్యోతిర్లింగం ఒకటి అనుకున్నాము, అండ్ ఇంకొకటి ఎల్లోరా కేవ్స్. ఓకే, సో ఒక వ్యాన్ ఒకటి బుక్ చేసుకున్నాం. సో వ్యాన్లో వెళ్తున్నాం. ఫస్ట్ కృష్ణేశ్వర్ అనుకుంటా. సో అక్కడికి వెళ్ళి కృష్ణేశ్వర్ అది వీడియో పెడతా చూడండి. సో ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అయింది. కృష్ణేశ్వర్కి రీచ్ అయ్యాం. సో ఇప్పుడు ఇక్కడ లైన్ ఎంత ఉందంటే ఆ రోడ్ ఎంట్రన్స్ వరకు ఉందన్నమాట. సో ఎంత టైం పడుతుంది ఏంటి అనేది తెలీదు, చూద్దాం. లెట్స్ సీ. చూడండి, నేను చూపిస్తా. ఆ గోపురం కనిపిస్తుంది ఇక్కడ నుంచి, అది వీడియో పెడతా చూడండి. గోపురం అయితే ఎదురుగా ఉన్నట్టే ఉంది, బట్ ఆ లైన్ ఇలా దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఫోన్స్ ఎలో చేయలేదు, సో బయట వదిలేసామన్నమాట. బయట లాకర్లో పెట్టేసాము. అండ్ దర్శనం ఇప్పుడు టైం ఏమో 3 అయింది. సో 3.5 hours పట్టినట్టు. చాలా రష్ ఉన్నారు యాక్చువల్లీ ఇవాళ. అండ్ ఇది అయిపోయింది కదా, సో నెక్స్ట్ ఎల్లోరా కేవ్స్ కానీ లేదంటే ఇంకొక మందిర్ ఏదో అన్నారు, సో అక్కడికి వెళ్దాం అని అన్నారు. సో లెట్స్ వాచ్ దాట్. అక్కడ దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చిన టెంపుల్ వచ్చేసి శ్రీ భద్రమారుతి హనుమాన్ మందిర్. సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటి, లైక్ అంటే స్పెషాలిటీ ఏంటి అంటే, మనం ఎక్కడ చూసినా హనుమంతుల వారిని లైక్ ఎప్పుడు నుంచొని ఉన్న ఫొటోస్ చూస్తూ ఉంటాం కదా, ఫొటోస్ అండ్ వీడియోస్. సో ఇక్కడ ఏంటంటే పడుకొని ఉంటారనమాట. సో ఇప్పుడు వీడియో తీసినప్పుడు మందిరం అలానే హనుమంతుల వారి కూడా వీడియో పెడతా. సో అక్కడ దర్శనం కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన వెంటనే వచ్చే దారిలోనే మీల్స్ తిన్నాము. లైక్ అన్నపూర్ణ హోటల్ ఒకటి ఉంది. ఫుడ్ అయితే బాగుంది, సేమ్ మన ఆంధ్ర స్టైల్లోనే ఉంది. సో టేస్ట్ అంతా బాగానే ఉంది. ఫుల్గా తినేసి ఇప్పుడు ఎల్లోరా కేవ్స్కి వచ్చేసాము. సో ఇక్కడ టికెట్ సిస్టమ్ ఉండే. నార్మల్ ఎంట్రీ ప్రైస్ వచ్చేసి 40 rupees, అది మనం ఆఫ్లైన్లో తీసుకుంటే. లేదో ఒక వెబ్సైట్లో తీసుకుందామని అనుకుంటే కనుక 35 rupees పడుతుంది అనమాట. సో ఎల్లోరా కేవ్స్కి అయితే వచ్చేసాము.
సో ఇక్కడ నుంచి వచ్చేవంతా ఎల్లోరా కేవ్స్ లోపల తీసిన వీడియోస్ అనమాట. సో ఇక్కడ ఎల్లోరా కేవ్స్ కనిపిస్తుండే కదా, సో దీని స్పెషాలిటీ ఏంటంటే మొత్తం సింగిల్ స్టోన్ మీద చెక్కిందే అనమాట మొత్తం. లైక్ ఎక్కడ వీటికి జాయింట్స్ ఉండవట. సో నేను దగ్గరికి మళ్ళీ క్యాప్చర్ చేస్తా, బట్ దూరం నుంచి ఒకసారి ఎలా ఉంది అనేది. సో ఇది కనిపిస్తుంది కదా, ఇది మొత్తం ఎల్లోరా కేవ్స్ యొక్క లొకేషన్ ప్లాన్ అన్నమాట. సో ఎవరైనా ఫోటో పిక్చర్లు ఎవరైనా ఎక్కువ ఉంటే సో ఇది ఒక బెస్ట్ ప్లేస్ అనమాట. సో లైక్ అక్కడ కేవ్స్ దగ్గర కానీ లేదంటే ఎదురుగా చెట్టు దగ్గర గార్డెన్ ఏరియా, సో ఎన్ని ఫోటోలు అంటే అన్ని ఫోటోలు తీసుకోవచ్చు. యాక్చువల్గా ఈ లోపల శివలింగం ఉంది అని అన్నారు. అసలు ఒక్క లైట్ కానీ ఏమీ లేవు, అక్కడక్కడ జస్ట్ ఇలా ఒక సైడ్ కింద పెట్టారు. సో ఐ షో యూ. సో ఇప్పటివరకు పెట్టినవన్నీ ఎల్లోరా కేవ్స్ సంబంధించినవి. యాక్చువల్గా ఒక సజెషన్ ఏంటంటే ఎల్లోరా కేవ్స్ మొత్తం చూడాలి అంటే అట్లీస్ట్ ఒక డే మొత్తం దానికి సపరేట్గా పెట్టేసుకోవాలన్నమాట. యాక్చువల్గా మేము వచ్చాము, ఎందాక చెప్పా కదా జ్యోతిర్లింగం ఒకటి. యాక్చువల్గా లోపల వీడియో తీయడం అవ్వలేదు. ఆ లింగం వచ్చేసి 1300 years ఓల్డ్దంట. ఓకే, సో అదొకటి చూసాము. ఈ లోపు సెక్యూరిటీ వచ్చి మొత్తం అదని బయటకు పంపించేశారు. సో ఇఫ్ ఎల్లోరా కేవ్స్కి వెళ్ళాలి అనుకుంటే మొత్తం ఒక డే కానీ లేదంటే మోర్ దెన్ హాఫ్ డే కానీ స్పేర్ చేసుకోండి. యాక్చువల్గా 7 క్లోజ్ అంట. సో ఇప్పటి నుంచి అందరిని పంపించేస్తున్నారు. అండ్ ఇప్పుడు డైరెక్ట్గా బయటకు వెళ్ళి ఇక్కడ నుంచి షిరిడి వెళ్ళి షిరిడి నుంచి నాసిక్లో స్టే తీసుకుందాం అనుకుంటున్నాము. సో రేపు మార్నింగ్ నాసిక్ నుంచి త్రయంబకేశ్వర్ విజిట్ చేద్దామని అనుకుంటున్నాం. దట్స్ ఇట్ అండ్ ఇట్స్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఇట్స్ డే 3 ఆఫ్ అవర్ టూర్. నిన్న నైట్ వచ్చేసాము డైరెక్ట్గా షిరిడి నుంచి నాసిక్కి. యాక్చువల్గా నైట్ వీడియో తీద్దాం అనుకున్నా, బట్ ఛార్జింగ్ అస్సలు లేదు, సో వీడియో ఏం తీయలేదు. కరెక్ట్గా వచ్చేటప్పటికి 11:30 అయింది. సో రూమ్ అది చూసుకొని రెస్ట్ తీసుకొని మార్నింగే త్రయంబకేశ్వర్ స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 9 అవుతుంది. కొద్దిగా టిఫిన్ చేసేసి అప్పుడు ఇంకా దర్శనంగా వెళ్ళిపోదాం అని అనుకుంటున్నాం. సో చూడాలి ఎంత టైం పడుతుందో. ఆ తర్వాత దాన్ని బట్టి బ్రహ్మగిరి గోదావరి స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదా, సో అక్కడికి వెళ్దామని అనుకుంటున్నాం. ఇట్స్ ఆల్ డిపెండ్స్. పంచవటి అని అనుకున్నాము. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే లైక్ ఓన్లీ దర్శనం టైం బట్టి డిసైడ్ అవ్వాలన్నమాట. సో లెట్స్ మూవ్ ఆన్. సో చాలా క్రౌడీగా ఉంది ఇవాళ. తెలీదు లైక్ ఎంత టైం పడుతుందో. సో ఎగ్జాక్ట్గా చెప్తా. ఇప్పుడు
టైం వచ్చేసి 9:30 అయింది. సో ఇప్పుడు ఈ లైన్ ఎక్కడ ఉంటే ఎక్కడ స్టార్టింగ్ ఉంటే అక్కడ వరకు వెళ్ళి ఎత్తుక్కొని అక్కడి నుంచి రావాలి మళ్ళీ. సో ఇప్పుడు టైం ఏమో 10:15 అయింది. యాక్చువల్గా మేము ఇంకా వెనకతలు ఉన్నాము. సో లైన్ ఎంత ఉందో తీద్దామని అలా ముందుకు వచ్చాం. సో ఈ లైన్ అంతా మేము క్రాస్ అయ్యి రావాలి. అండ్ ఇంకొక థింగ్ వచ్చేసి ఫ్రీ దర్శనం, మేము ఫ్రీ దర్శనం లైన్ ఏమో అనుకున్నాం, బట్ అది ఫ్రీ దర్శనం లైన్ కాదట, 200 రూపీస్ టికెట్ లైన్. అండ్ ఫ్రీ దర్శనం లైన్ ఏమో ఈ బిల్డింగ్కి బ్యాక్ సైడ్ అంట, లైక్ మందిరం బ్యాక్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది అట. సో ఐ విల్ షో యూ ద లైన్. ఈ లెఫ్ట్ సైడ్ లైన్ ఉంది కదా, సో ఈ లైన్ మొత్తం తిరిగి మళ్ళీ ఆ ముందుకెళ్ళి వెనక్కి రావడం అన్నమాట. సో ఇప్పుడు టైం కరెక్ట్గా 12 అయింది. ఎదురుగా ఉంది కదా, యాక్చువల్లీ అది మందిరం ఎంట్రెన్స్ అనమాట. సో మేము ఇంకా ఎక్కడున్నామంటే ప్రెజెంట్ ఇక్కడ నుంచి పంపిస్తున్నాడు 200 రూపీస్ టికెట్ వాళ్ళకి ఇక్కడ నుంచి. అండ్ మేము ఎక్కడున్నామంటే ఆ స్కూటీ ఉంది కదా, స్కూటీ దగ్గర ఉన్నాం. ఇప్పుడు టైం 1:33 అయింది. జస్ట్ ఇక్కడ ఇప్పుడే గేట్లోకి ఎంటర్ అయ్యామన్నమాట. సో క్రౌడ్ చూపిస్తా చూడండి ఇక్కడ. స్టిల్ ఇంకా ఇక్కడే ఉన్నాం. టైం వచ్చేసి 2 PM అయింది. సీ ద క్రౌడ్. యాక్చువల్గా ఈ టర్నింగ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ తిరిగేసి ఇక్కడ బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ కూడా ఎక్కేసి దిగాలనుకుంటాం. సో లెట్స్ సీ ఎంత టైం పడుతుందో. కరెక్ట్గా టైం ఇప్పుడు 3:10 అయింది. జస్ట్ ఇప్పుడే దర్శనం కంప్లీట్ అయ్యి బయటకు వచ్చాము. చూడండి, నేను గుడి గోపురం అవన్నీ చూపిస్తా. చాలా అంటే చాలా డీటెయిల్గా ఉండే అన్నమాట క్రేవింగ్స్ అని. ఇది కనిపిస్తుంది కదా, ఈ లేక్ నేమ్ వచ్చేసి గౌతమ్ లేక్ అంట. సో జస్ట్ జ్యోతిర్లింగ్ పక్కనే ఉంది ఇది. ఇక్కడ ఇందులో బోటింగ్ కూడా స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా, సో ఇదేమో గంగా గోదావరి ఉద్భవించిన ప్లేస్ అంట. సో త్రయంబకేశ్వర్ దర్శనం అంతా అయిపోయింది, భోజనం కూడా చేసేసాము. అండ్ ఇప్పటివరకు మాకు ట్రావెలింగ్లో ఎక్కడ కూడా వర్షం ఇబ్బంది పెట్టలే. అండ్ ఇప్పుడు కూడా వర్షం పడట్లేదు, బట్ ఆ బ్యాక్ సైడ్ చూడండి, మౌంటైన్ మీద క్లౌడ్స్ చాలా అంటే చాలా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ చూడండి, ఇక్కడ శివయ్య ఇప్పుడు అలంకరణ చేశారు. అలంకరణ చూపిస్తా చూడండి వీడియోలో. ఓకే, సో నెక్స్ట్ పంచవటి వెళ్దామని అనుకుంటున్నాం, బట్ చూడాలి రైన్. ఓకే, ఇఫ్ అక్కడ రైన్ కనుక పడకపోతే మేము అక్కడికి వెళ్తే అది కూడా ఈ వీడియోలో యాడ్ చేస్తాం. జస్ట్ ఆ వీడియో తీసి ఇలా కొంచెం ముందుకు వచ్చా, ATMకి వచ్చి అమౌంట్ ఇద్దామని. సో ఈ లోపు ఇంత పెద్ద వర్షం పడిపోతుంది. సో చూడాలి ఇది ఎప్పటికి తగ్గుతుందో అండ్ పంచవటి ఛాన్స్ ఉందో లేదో. బస్సు వచ్చేసి ఈవినింగ్ కాదు, నైట్ 11:55కి. మేము ఇప్పుడు ఎక్కడైతే నైట్ స్టే చేస్తామని చెప్పాము, సో అక్కడే అనమాట. సో 11:55కి డైరెక్ట్ నాసిక్ నుంచి ఇండోర్కి. ఓకే, లెట్స్ సీ. జస్ట్ ఇప్పుడే వర్షం పడి ఆగిపోయింది. ఇక్కడ త్రయంబకేశ్వర్ నుంచి డైరెక్ట్ పంచవటి బస్సెస్ ఉంటాయి అంటే, సో ఆ స్టాప్కి వచ్చి వెయిట్ చేస్తున్నాం. సీ లైక్ బ్యాక్ సైడ్ సీనరీ వ్యూ చాలా బాగా అనిపించింది. సో ఐఎమ్ టేకింగ్ ఇట్ అగైన్. ఆ క్లౌడ్స్, మౌంటైన్స్ అండ్ ఆల్, లవ్డ్ ఇట్.
సో బస్సు వచ్చింది డైరెక్ట్ పంచవటికి టికెట్స్ తీసుకొని ఎక్కేసాం అనమాట. ఇది ఎలక్ట్రిక్ బస్. సో పంచవటి రీచ్ అయిపోయాము. పంచవటిలో లైక్ పంచవటి అంటే ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది కదా అందరికీ. లైక్ రాముడు వనవాసం చేస్తారు కదా, సో 14 ఇయర్స్లో. సో ఆ 14 ఇయర్స్ టైంలో ఇక్కడ కూడా స్టే చేశారు అని అంటారనమాట నాసిక్లో. సో అందులో ఫస్ట్ టెంపుల్ వచ్చేసి కపిలేశ్వర్ టెంపుల్ చూసాము. యాక్చువల్గా వీడియో తినలేదు, బట్ లోపల శివలింగం అది కూడా చాలా బాగుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామనేది చూస్తాం. సో ఇది వచ్చేసి సెకండ్ అనమాట, శ్రీ కాలారాం టెంపుల్. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. సో కరెక్ట్గా టైం కొంచెం డిలే అయింది వచ్చే బస్సు. 11:55కి రావాలి, 12:15కి వచ్చింది. సో ఎక్కేసాము. మొత్తం ప్లాన్ ప్రకారం మొత్తం ఏదైతే మేము మేము ఎలా ప్లాన్ చేసుకున్నామో ఒక్క ప్లేస్ కూడా మిస్ అవ్వకుండా అన్ని విజిట్ చేసేసాము. సో హ్యాపీ ఫర్ దట్. అండ్ సో మీరు ఇందులో కొన్ని సజెషన్స్ ఇచ్చారు కదా, సో అలాంటి ప్లాన్స్ ఏమైనా మీరు కూడా ఇలానే ప్లాన్ చేసుకుంటే కనుక అందులో చెప్పిన సజెషన్స్ ఫాలో అవ్వండి. ఓకే. అండ్ నాసిక్లో ఇవాళ మధ్యాహ్నం తిన్నాం కదా, అంటే త్రయంబకేశ్వర్ టెంపుల్ దర్శనం అయిపోయాక అక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది అనమాట. యాక్చువల్గా వీడియో అక్కడ హోటల్ ఏదైతే వెళ్ళామో క్యాప్చర్ చేద్దాం అనుకున్నా కానీ వర్షం స్టార్ట్ అయిపోతుంది. సో అందుకని వచ్చేసాం అనమాట ఫస్ట్గా. ఓకే, బట్ ఫుడ్ కూడా బాగుంది. లైక్ హోటల్స్ దగ్గర లైక్ అంటే టెంపుల్స్ దగ్గర అంతా ఉండదు అని అనేం కాదు. ఓకే, అండ్ దట్స్ ఆల్, దట్స్ ద ట్రిప్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.